నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఏదైతే బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ కోసం వారికి రిజర్వేషన్ ఇవ్వద్దని చెప్పి కూడా అటు రెడ్డి జాగృతి సంబంధించినటువంటి బుట్టం గారి మాధవరెడ్డి గారు అప్పట్లో కేసు వేయడం జరిగింది. దాని తర్వాత కూడా మొన్న బీఆర్ఎస్ పార్టీ తనకు టికెట్ ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు అక్కడ బుట్టం గారి మాధవరెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. దీనిపై మాట్లాడదాం. మనతో పాటు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గారు ఉన్నారు. మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ఎట్లా చూస్తారు దీన్ని? అంటే బుట్టం గారి మాధవరెడ్డి గారు అక్కడ పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే మాధవరెడ్డి ఏమనుకుండు అంటే ఎన్నికల ద్వారా ఎన్నికల్లో గెలిచి బీసీల మద్దతు ఉంది, నేను బీసీ వ్యతిరేక చర్యలు చేసినప్పటికీ, బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్నప్పటికీ బీసీ సమాజం నాకు మద్దతు ఉంది అనేది నిరూపించాలని అనుకున్నాడు. కానీ బీసీ సమాజము, అదేవిధంగా రిజర్వేషన్లను సమర్థించేటువంటి సమాజము, అగ్రకుల పేదలు కూడా మాధవరెడ్డి లాంటి వ్యక్తి, ఇలా పేదల నోటికాడు ముద్ద గుంజుకున్నటువంటి ఈ మాధవరెడ్డిని రాజకీయాల్లో శాశ్వతంగా ఆయన దూరం పెట్టాలనే నిర్ణయంతో ఇలా ఓటు అనే ఆయుధంతో గుద్దుడు గుద్దితే ఇలా మాధవరెడ్డి పాతాళ లోకం పోయాడు. ఇలా మాధవరెడ్డి ఇలా బీసీ రిజర్వేషన్లు అడ్డుకొని ఏం సాధించిండు? బీసీలను ఇలా కౌన్సిలర్ కాకుండా చేసి తను కౌన్సిలర్గా అయిదామని చూశాడు. కానీ తాను కౌన్సిలర్గా అయ్యాలనుకుంటే మేము స్పష్టంగా చెప్పినాం, ఈ రిజర్వేషన్ల వ్యతిరేకి, బీసీల ద్రోహి మాధవరెడ్డిని బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం అంతా కలిసి ఇలా ఆయన కేశవాపూర్ అనే వార్డులో నిలబడ్డాడు. అక్కడ బీసీ సమాజం అంతా కలిసి ఓడించండి అని చెప్పి మేము పిలుపునిచ్చినాం. ఇలా మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం అంతా ఇట్లాంటి మాధవరెడ్డిని ఇలా రాజకీయాలు ఉండొద్దని చెప్పి ఇలా కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు ఇలా ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పారు. మల్లారెడ్డి తనకు టికెట్ ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఏం చెప్తారు మల్లారెడ్డికి ఈ విజయం తర్వాత? ఎందుకంటే అక్కడ ఆయన ఓడిపోవడం బీసీలకు ఒక విజయం అని చెప్పుకోవచ్చు. సో ఈ విజయం తర్వాత ఏం చెప్తారు మల్లారెడ్డికి? ఇప్పుడు మల్లారెడ్డి బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించిండు నాకు తెలియదు అంటున్నాడు. ప్రపంచ స్థాయిలో యూనివర్సిటీలు నడిపేటువంటి మల్లారెడ్డి మెడికల్ కాలేజీలు, తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు, ఏదైతే ఏ విద్యా వ్యవస్థలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయో, ఎన్ని కాలేజీలు ఉన్నాయో, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నడుపుతున్న మల్లారెడ్డి ఒక బ్రాండ్ అన్నటువంటి మల్లారెడ్డికి ఇలా మాధవరెడ్డి బీసీ రిజర్వేషన్లు అడ్డుకునే విషయం తెలియదా? ఎందుకు సిగ్గు తప్పినటువంటి విషయాలు మాట్లాడిండు? మల్లారెడ్డి ముమ్మాటికి మాధవరెడ్డి ఏ విధంగా ద్రోహం చేసిండో, మాధవరెడ్డికి ఒక ద్రోహికి టికెట్ ఇచ్చి ఇలా మల్లారెడ్డి కూడా బీసీ ద్రోహిగా మిగిలిపోయాడు. ఇవాళ మాధవరెడ్డి పని అయిపోయింది, ఇక మల్లారెడ్డి ఉన్నాడు. మల్లారెడ్డిని కాపాడుతున్నటువంటి బీఆర్ఎస్ పని కూడా బీసీ సమాజం చేస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి మేము కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి మర్యాదగా విజ్ఞప్తి చేసినాం, అయ్యా మీరు ఏ రిజర్వేషన్ల వ్యతిరేకత ఉన్నాడో, మీరు అసెంబ్లీలో బిల్లు చేసినప్పుడు మద్దతు ఇచ్చారు, చట్టం చేసినప్పుడు మద్దతు ఇచ్చారు, మేము అనేక సభలు సమావేశాలు పెడితే వచ్చి ఇవాళ మాకు మద్దతు తెలిపారు. కానీ ఏ రిజర్వేషన్లు వ్యతిరేకించినటువంటి మాధవరెడ్డికి మీరు గులాబీ కండువ కప్పారు. మా ఈ రిజర్వేషన్ల వ్యతిరేకి గులాబీ పార్టీ అండగా నిలబడ్డది. మీరు అతనికి పార్టీ ఫండ్ ఇచ్చి ఎన్నికల్లో గెలిపించాలని చూస్తున్నారు. ఇలా బీసీలు వర్సెస్ మాధవరెడ్డిని సపోర్ట్ చేస్తున్నటువంటి అగ్రకుల వ్యవస్థ ఏదైతుందో వాళ్లకు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక యుద్ధం జరుగుతుంది. కాబట్టి మీరు ఆయనను బహిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి స్పందన లేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి స్పందన లేకపోగా వారి స్పందన మల్లారెడ్డి గారి ద్వారా చెప్పించారు. మల్లారెడ్డి అన్ని చిలుక పలుకులు, కట్టుకథమలు, అన్ని జేజమ్మ కథలు చెప్తుండు. మల్లారెడ్డి ఏమంటాడు? ఆయన ఎవరో నాకు తెలియదు. మల్లారెడ్డి మాటలు ఎంత బలుపు అంటే, ఇప్పుడు మల్లారెడ్డిని నేను మల్లారెడ్డి గాడు అనొచ్చునా? మల్లారెడ్డి లేకపోతే ఏమరా మల్లారెడ్డి అనవచ్చునా? నేను తప్పు కదా నేను అనడం. ఎందుకంటే సమాజంలో మీడియాలో మాట్లాడినా, బయట మాట్లాడినా ఒక నాయకునిగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ప్రజాప్రతినిధిగా గౌరవంగా మాట్లాడాలి. కానీ అక్కడ ఇస్తారంటోడు ఉండు సర్పంచ్, ఆ ఇస్తారంటోనికి వానికి చెప్పినా వాడు వీడి తీసుకొచ్చిండు, వీడు వానికి తెలియదు. అరే ఇస్తారు కానీ ఇది ఆ మాటలు కండకావరం కాదా? డబ్బు మదం కాదా? కళ్ళు నెత్తికెక్కినాయి మల్లారెడ్డి, నీ తాట తీస్తాం గుర్తుపెట్టుకో. బీసీ సమాజం కన్నెర్ర చేస్తే నువ్వు కాలి బూడిదైతావేమనుకుంటున్నావు? నీ ఆస్తులు, నీ సంపాదన నీకు కాపాడుతున్నాయని అనుకుంటున్నావు మల్లారెడ్డి. నువ్వు బీసీ ఎస్సీ ఎస్టీ పేద విద్యార్థుల రక్తం దాగి సంపాదించిన వేల కోట్ల కక్కిస్తాం బిడ్డ ఏమనుకుంటున్నావో.
బీసీలతో పెట్టుకున్నావు కదా, మల్లారెడ్డి ఇవాళ నువ్వు మాధవరెడ్డికి అండగా నిలబడి మాధవరెడ్డికి టికెట్ ఇప్పించినావు కదా, మాధవరెడ్డి ఎట్టబోయిండో ఎక్కడ మల్లారెడ్డి నిలబడ్డా అక్కడ బీసీ సమాజాన్ని, బీసీ ఎస్సీ ఎస్టీ సమాజాన్ని జాగృతం చేస్తాం. మల్లారెడ్డి రాజకీయంగా మళ్ళీ రాజకీయాలలో మల్లారెడ్డిని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా ముందుకు పోతాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మాధవరెడ్డి గారు మీకు రిజర్వేషన్ రావద్దు, మీరు పోటీ చేయొద్దు ఎన్నికల్లో అనే ఒక ధోరణితోటి వెళ్ళడం జరిగింది. కానీ ఈరోజు రిజల్ట్ చూస్తే ఎక్కువ మంది బీసీలు ఎక్కువ కౌన్సిలర్గా గెలిచినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది, కార్పొరేటర్లో కౌన్సిలర్గా గెలిచినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎట్లా చూస్తారు ఇది బీసీ సమాజంలో ఒక గెలుపుగానే చూడొచ్చా? ఇప్పుడు రాష్ట్రంలో బీసీల రాజకీయ శకం ప్రారంభమైందని నేను ఎప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా. తెలంగాణలో బీసీల రాజకీయ ప్రభంజన మొదలైంది. ఇది ఎవ్వడు ఆపలేడు. బీసీల రథయాత్ర బయలుదేరింది. ఎవడన్నా అడ్డు తగలాలే, దీన్ని ఆపాలని చూస్తే తొక్కుకుట ఓడేగా, ఇది ఆగదిగా. బీసీలలో చైతన్యం వచ్చింది. ఈ రెడ్ల వెలమల రాజ్యం, ఈ దొరల పటేళ్ల రాజ్యం ఇంకెన్ని రోజులు? వీడు పోతే వాడు పోతే వీడా? వీని తాత జాగీరా? ఇవాళ ముఖ్యమంత్రి పీఠాలు, ప్రధానమంత్రి పీఠాలు, మంత్రుల పీఠాలు ఇవాళ మొత్తం వీళ్ళ జాగీరా? ఓటు మాదైతే సీటు వాళ్ళది ఎట్లయితుంది? 60% జనాభా ఉన్నప్పుడు 60% ఓట్లు బీసీలే అయితే 60% సీట్లు కావాలి కదా. అందుకనే మొన్న సర్పంచ్ ఎన్నికలు 53% గెలిపించారు, బీసీ సర్పంచ్లు గెలిచారు. ఇప్పుడు కూడా ఇవాళ బీసీల ప్రభంజనం మొదలైంది. కౌన్సిలర్గా, కార్పొరేటర్లుగా ఎక్కడ చూసినా అక్కడనో ఇక్కడనో వెతకంగా అక్కడనో ఇక్కడనో ఓ అగ్రకులకు ఆయన కనపడుతున్నాడు. సాగు తప్పి కనులొట్ట పోయినట్టుంది. మేము వాళ్ళకు 100% వ్యతిరేకం కాదు, వాళ్ళని కూడా కలుపుకొని పోతాం. ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో, నక్సల్బరీ ఉద్యమంలో, తెలంగాణ తొలిదేశ మలి ఉద్యమంలో పోరాడినటువంటి ఎంతోమంది అగ్రకులవాదులు ఉన్నారు, ప్రజాస్వామ్యవాదులు ఉన్నారు. వాళ్లకు దండం పెడతాం, వాళ్ళని ఇవాళ ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాం. కానీ ఇట్లాంటి మల్లారెడ్డి మాధవరెడ్డి వారసులు ఎవరైతే ఉన్నారో ఇవాళ బీసీలను అణిచివేయాలి, బీసీలను రాజకీయంగా రానియొద్దు, వీళ్ళు పాలితులుగానే ఉండాలి, పాలకులు కావద్దు, వీళ్ళ తాత ముత్తాతలు ఏం పని చేశారో వీళ్ళు గదే పని చేయాలనే కుట్ర చేశారు. ఈ కుట్రలను బద్దలు కొట్టి అలా తెలంగాణలో ఒక సునామీ, బీసీల రాజకీయ సునామీ సృష్టించడం. ఇప్పుడు ఈ ఎలక్షన్ ప్రభావం రానున్నటువంటి గ్రేటర్ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఏవైతే జరగబోయే ఎలక్షన్స్ పైన ఏమన్నా ప్రభావం చూపుతారా బీసీలు? ఇంకా డౌట్ ఏంది, ఏ ఎన్నికలైనా బీసీలే. ఇక బీసీల సునామీ మొదలైంది. రేపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలైనా, జిహెచ్ఎంసీ ఎన్నికలైనా, లేదా వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలైనా, ఏ ఎన్నికలైనా బీసీలే. ఇవాళ గెలుపు గుర్రాలు బీసీలే అని తేలిపోయింది. ఇవాళ మేం కాదు, తెలంగాణ రాష్ట్రంలో గెలుపు గుర్రాలు బీసీలే. ఇవాళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 2 అగ్రకుల అభ్యర్థి నిలబడ్డారు, ఒక బీసీ అభ్యర్థి నిలబడ్డాడు. ఎవరు గెలిచారు? బీసీ గెలిచింది కదా. సర్పంచ్ ఎన్నికల్లో 53% గెలిచారు కదా. జనరల్ స్థానాల్లో 2857 మంది సర్పంచ్లు గెలిచారు 2 జనరల్ స్థానాల్లో. అదేవిధంగా ఇప్పుడు కౌన్సిలర్, కార్పొరేటర్లు కూడా గెలిచారు. రేపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో, ఏ ఎన్నికైనా అది కార్పొరేషన్ ఎన్నికల, కౌన్సిలర్ ఎన్నికల, సర్పంచ్ ఎన్నికల, ఎమ్మెల్యే ఎన్నికల, ముఖ్యమంత్రి సీటా, ఏ ఎన్నికైనా ఇక బీసీలదే. బీసీలకు ఇచ్చిన పార్టీలే బతికి బట్ట కడతారు. బీసీలకు ఇవ్వనటువంటి పార్టీలను రాజకీయంగా ఇవాళ 2 కిలోమీటర్ల బొంద తీసి భూస్థాపితం చేయడమే బీసీల లక్ష్యం. మొన్న రాజ్యసభలో అడిగినటువంటి ప్రశ్నకు అటు కేంద్ర మంత్రి సమాధానం ఇస్తూ బీసీ బిల్లు రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నదని చెప్పారు. ఎట్లా చూస్తారు దాన్ని మీరు? ఇప్పుడు ఈటల రాజేందర్ అన్న అడిగాడు ప్రశ్న. ఈటల రాజేందర్ అన్న తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు 42% కావాలి అని పెంచాలి అని చెప్పి ఇలా బిల్లు చేసి పంపించారు. అది ఎంతవరకు వచ్చింది, కేంద్ర ప్రభుత్వం దాని మీద ఏం చర్యలు తీసుకుందని చెప్పి ఈటల రాజేందర్ గారు ఆ ప్రశ్న లేవనెత్తడం జరిగింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం పరిశీలన ఉందని చెప్పింది. కేంద్ర ప్రభుత్వానికి కూడా ముందుంది ఒకటే, ఇక దేశంలో సామాజిక న్యాయం జరగాలి, ఎవరి వాటా వాళ్ళకి దక్కాలి. 80 ఏళ్ళు బీసీలను మభ్యపెట్టి మోసం చేసి మిస్మరేజం చేసి మైమర్పించి రాయితీలు ఇచ్చి తాయిలాలు ఇచ్చి ఇన్ని రోజులు మా జీవితాలతో ఆడుకున్నారు. మీకు ఇన్ని సహజం ఉన్నటువంటి దేశం, ఇన్ని కోట్ల మంది ఉన్నటువంటి దేశం, 80 సంవత్సరాలుగా పాలన పగ్గాలు మీ చేతిలో పెట్టాం, కానీ మీ చేతగాలే. భారతదేశాన్ని రోజుకు అప్పుల కుప్ప చేశారు. అన్నమో రామచంద్రన్ చెప్పి ఆకలి బతుకులు బతుకుతున్నారు, వలస బతుకులు బతుకుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా మధ్యతరగతి ప్రజలు బతకలేకపోతున్నారు. పేదవాడు ఇంకింత పేదవాడు అవుతున్నాడు. ఈ దేశంలో ఒక్కొక్క సగటు మనిషి మీద 1,46,000 రూపాయల అప్పేసారు. కాబట్టి ఇక మీ కాలం చెల్లింది.
దేశంలో కూడా బీసీ రిజర్వేషన్లు పెంచాల్సిందే. ఏప్రిల్ 1 నుంచి కులగణన మొదలవుతుంది. ఇక్కడనైనా గల్లీ అయినా ఢిల్లీ అయినా ఏ ఎన్నికైనా, అది వార్డు మెంబర్ అయినా కౌన్సిలర్ అయినా, ఏ ఎన్నికైనా ఏదైనా ఇక బీసీలదే. ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విజయం తర్వాత ఇటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు, అంటే బీసీలకు రాజ్యాధికారం రావద్దని ఒక ధోరణితో అవి పనిచేస్తామని ఆ పార్టీలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఎవడైనా ఇదే విధంగా అడ్డుకొడితే మాధవరెడ్డి గతే పడుతుంది. మాధవరెడ్డి లాంటి వాళ్లకు సపోర్ట్ చేసినటువంటి మల్లారెడ్డికి భవిష్యత్తులో రాజకీయ జీవితం లేకుండా అవుతుంది. ఇవాళ మల్లారెడ్డికి ఆశ్రయం ఇచ్చి మల్లారెడ్డిని మంత్రిని చేసి ఈ బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇవాళ నోరెత్తని చర్యలు తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శంకరగిరి మాన్యాలు పట్టవలసి వస్తుంది. కాబట్టి ఇవన్నీ పిచ్చి బాటలు బంద్ చేయండి, పిచ్చి ఆలోచన వేయండి. ఇది వెనకటి కాలం కాదు, ఇది యూత్ అంతా రగిలిపోయేటువంటి కాలం. ఇలా ఒక మార్పు వచ్చింది, ఒక సామాజిక విప్లవం వచ్చింది. కాబట్టి ఇట్లాంటి విప్లవంలో మీరు రాజకీయ పార్టీలు బీసీ వ్యతిరేక వైఖరితోటే పోతాం. ఇంకా 1% లేని వాళ్ళకు, 5% లేని వాళ్ళకు టికెట్లు ఇచ్చుకుంటూ పోతాం. గెలుపు గుర్రాలను బీసీలను వదిలిపెట్టి గెలవని గుర్రాలను పట్టుకుంటే మీకు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం. ఇప్పటికైనా బీసీల పక్షం నిలబడండి. ఎవరు బీసీల పక్షం నిలబడితే వాళ్ళకు అండగా ఉండి ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. బీసీలకు వ్యతిరేకంగా ఎవరు పోతారో వాళ్ళకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. ఇది జాజుల శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి మాట. ఎవరైతే బుట్టం గారి మాధవరెడ్డి ఉన్నారో తను వేసినటువంటి బిల్లుకు ఏదైతే ఆ రోజు మేము బీసీలకు పిలుపునివ్వడం జరిగింది, వాడు ఎక్కడ నిలబడ్డా కూడా మేము అతన్ని ఓడిస్తాము అనుకున్నాం. ఈరోజు ఓడించాం, ఇది మాకు ఒక పెద్ద విజయం అని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఆయనకు ఆశ్రయం ఇచ్చినటువంటి మల్లారెడ్డి ఎవరైతే ఉన్నారో మల్లారెడ్డి కూడా రానున్నటువంటి ఎలక్షన్లో తగినటువంటి బుద్ధి చెప్తాం. ఇప్పుడు బీసీల హవా నడుస్తుంది, రానున్నటువంటి ఏ ఎలక్షన్ అయినా కూడా బీసీలు గెలుస్తారని కుండబద్దలు కూడా చెప్తా ఉన్నారు. మరి వేచి చూడాలి, బీసీ సమాజంలో నిజంగానే మార్పు వచ్చిందా, బీసీలు రానున్నటువంటి ఎలక్షన్లు కూడా పెద్ద ఎత్తున గెలుస్తారా లేదో కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఇప్పటివరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ మధు, దిశ టీవీ, హైదరాబాద్.